హలో గైస్, వెల్కమ్ టు అరవింద్ అప్డేట్ 360. ఈ రోజు అయితే మనం ఒక జాబ్ ప్రొఫైల్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మన ఛానల్ని కొత్త చూస్తే మాత్రం ఖచ్చితంగా మీరు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు నా చిన్న సజెషన్ ఏంటంటే, నేను రీసెంట్గా అయితే ఆర్ఆర్బి ఎన్టీపీసీ యూజీ అండర్ గ్రాడ్యుయేట్ పేపర్ అనాలిసిస్ అయితే చేయడం జరిగింది. 16th డే 3 షిఫ్ట్స్ అయితే మనం పేపర్ అనాలిసిస్ చేయడం అయితే జరిగింది. ఈరోజు కూడా మనకి పేపర్ అనాలిసిస్ వీడియో అయితే వస్తది. అది ఎప్పుడంటే మన రెగ్యులర్ వీడియో టైమింగ్ అయితే ఉంటది. ఎగ్జాక్ట్‌లీ 6కి అయితే మన వీడియో అయితే వస్తది. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకైతే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటి అంటే, ఎస్‌బీఐ నుంచి ఒక రిక్రూట్‌మెంట్ అయితే అఫీషియల్‌గా ఎస్‌బీఐ బ్యాంక్ అయితే మనకి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే చేసింది. ఆల్రెడీ అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అయినాయి. నేను దాని గురించి అయితే క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ రిక్రూట్‌మెంట్ ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. పోస్ట్ నేమ్ వచ్చేసి ప్రొబేటనరీ ఆఫీసర్. టోటల్ వేకెన్సీస్ ఎన్నున్నాయంటే 1500 వేకెన్సీస్ అయితే ఉన్నాయి గైస్. టోటల్ వేకెన్సీస్ 1500 అయితే ఉన్నాయి. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 18th జూన్ 2026. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అండ్ ఫీ పేమెంట్ లాస్ట్ డేట్ వచ్చేసి 8th జూలై 2026. ఇప్పుడు మనం మెయిన్‌గా ఏజ్ లిమిట్ గురించి మాట్లాడుకుందాం. మీకు క్లియర్‌గా ఏజ్ లిమిట్ అయితే నేను లాస్ట్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే కొంచెం అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. 21-30 ఇయర్స్ అయితే మినిమమ్ ఉండాలి. అదొచ్చేసి 1/4/2026 అయ్యే వరకు ఉంటే మాత్రమే ఎలిజిబిలిటీ. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ లెవెల్. ఏ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఉంటే ఈ జాబ్‌కి అప్లికేషన్ చేసుకోవచ్చో నేను క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మినిమమ్ డిగ్రీ ఏ డిగ్రీ అయినా పర్వాలేదు. బీటెక్ గాని, డిప్లొమా గాని మినిమమ్ డిగ్రీ అయితే ఉండాలి. డిగ్రీ ఉంటే దీనికైతే మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీ వచ్చేసి 750. ఎవరెవరికంటే 750 యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ. మరి ఎస్సీ, ఎస్టీ వారికైతే పీడబ్ల్యూబీడీ గారికి ఏం ఫీజ్ అయితే ఉండదు. ఒక మన యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి 750 రూపీస్ అయితే కట్టాలి. ఎస్సీ, ఎస్టీ వారికి నిల్ ఫీజ్ రూపాయి కట్టడం అవసరం లేదు. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటదో దీని గురించి అయితే మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే, ప్రిలిమ్స్ ఉంటది, మెయిన్స్ ఉంటది, సైటోమెట్రిక్ ఉంటది. దాని తర్వాత గ్రూప్ ఎక్స్‌పీరియన్స్ ఉంటది. దాని తర్వాత ఇంటర్వ్యూ అయితే ఉంటది. ఇంటర్వ్యూ తర్వాత మిమ్మల్ని జాబ్‌లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. స్టార్టింగ్ బేసిక్ సాలరీ ఎంత అంటే 48,000 గైస్. 48,000 అయితే వస్తాయి. బేసిక్ సాలరీ వచ్చేసి 48,000. అలాగే ముంబై సెంట్రల్‌కొచ్చేసి 21.97. ఆన్ ఇది ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్ మీకు గావాలనుకుంటే మీరు కింద ఎస్‌బీఐ అని కామెంట్ చేయండి. నేను ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్ అయితే మీకు సెండ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడొచ్చేసి ఇప్పుడేమి ఇంపార్టెంట్ డేట్స్ గురించయితే మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రిజిస్ట్రేషన్ డేట్ వచ్చేసి 18th జులై 2026. అంటే మనకి నిన్ననే వచ్చింది. నిన్ననే విడేయాలి గానీ కొంచెం లేట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 8th జులై 2026. పేమెంట్ అప్లికేషన్ వచ్చేసి 18th జులై 2026. 8th జులై లాస్ట్ డేట్ వచ్చేసి. ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అంటే ఎగ్జామినేషన్ వచ్చేసి జులై 2026లో ఉంటది. డౌన్‌లోడ్ ప్రిలిమ్స్ ఈ-కాల్ లెటర్. అంటే ఈ-కాల్ లెటర్ అయితే మనకి సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్ జులైలో అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంటే మనకి ఈ ఎగ్జామ్ షార్ట్‌లో జరుగుతుంది. టక్కన అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఎస్‌బీఐ అయినా, ఏ బ్యాంకింగ్ నోటిఫికేషన్ అయినా ఎగ్జామ్స్ అయితే త్వరగా కండక్ట్ చేస్తారు. సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్ జులైలో మీరైతే ఎగ్జామ్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఫేజ్ 1 ఆన్‌లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆగస్టులో ఉంటది. దాని తర్వాత ప్రిలిమినరీ ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ వచ్చేసి ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్‌లో మనకైతే చూడనీకి దొరుకుతది. అలాగే డౌన్‌లోడ్ మెయిన్ ఎగ్జామ్ హాల్ టికెట్ అంటే మెయిన్స్ అంటే ఇవన్నీ ప్రిలిమినరీ కంప్లీట్ చేసిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ హాల్ టికెట్ అయితే మనకి ఆగస్ట్‌లో, సెప్టెంబర్‌లో వచ్చేస్తది. ఆన్‌లైన్ మెయిన్ ఎగ్జామినేషన్ మనకెప్పుడుంటదంటే సెప్టెంబర్ 2026. సెప్టెంబర్ మంత్‌లో మనకైతే ఎగ్జామ్స్ చూడనీకి దొరుకుతుంది. మెయిన్స్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చేసి సెప్టెంబర్, అక్టోబర్‌లో మనకి రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది. రిజల్ట్ షార్ట్‌గానే వస్తది. సైక్ సైకోమెట్రిక్ టెస్ట్ గ్రూప్ ఇంటర్వ్యూ వచ్చేసి అక్టోబర్, నవంబర్ 2026లో అయితే ఉంటది. ఫైనల్ రిజల్ట్ వచ్చేసి నవంబర్, డిసెంబర్‌లో మనకి ఉంటది 2026లో. మీరు అన్నీ క్లియర్ చేసి ఉంటారో వాళ్ళు ఫ్రెష్‌గా 2027లో మీరు జాబ్‌లో అయితే జాయిన్ కావచ్చు. ఇప్పుడు మనం ఇంకోటి మెయిన్‌ది మాట్లాడుకుంటే ఏముందంటే వేకెన్సీస్ అంటే ఎస్‌బీఐ వేకెన్సీస్ 2026 కేటగిరీ వైస్ ఏ కేటగిరీకి ఎన్ని పోస్టెస్ ఉన్నాయో దాని గురించి అయితే క్లియర్‌గా అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎస్సీ, ఎస్టీ రెగ్యులర్ వేకెన్సీస్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీకి 216 ఉన్నాయి. అలాగే 18 బ్యాక్‌లాగ్ వేకెన్సీస్ 18 ఉన్నాయి. టోటల్ వేకెన్సీస్ వచ్చి
234 అయితే ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీకి 108 ఉన్నాయి. ఎస్టీకి 108 ఉన్నాయి. బ్యాక్‌లాగ్ వేకెన్సీస్ వచ్చేసి 36 ఉన్నాయి. టోటల్ వచ్చేసి 144 ఉన్నాయి. ఓబీసీకి వచ్చేసి 390 వేకెన్సీస్ ఉన్నాయి గైస్. ఓబీసీకి చాలా అంటే చాలా వేకెన్సీస్ ఉన్నాయి. ఓబీసీ ఎవరెవరు డిగ్రీ చేసి ఖాళీగా ఉన్నారో దీనికైతే ట్రై చేయండి. ట్రై చేస్తే వస్తాయి లేకపోతే లేదు. ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. 390 వేకెన్సీస్ ఉన్నాయి టోటల్ వేకెన్సీస్. ఈడబ్ల్యూఎస్ 144 వేకెన్సీస్ ఉన్నాయి. యూఆర్ వాళ్ళకి 588 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ వచ్చేసి 1500 వేకెన్సీస్ అయితే మనకి ఉండడం జరుగుతుంది గైస్. ఖచ్చితంగా డిగ్రీ చేసి ఖాళీగా ఉంటే మాత్రం మీరైతే అప్లికేషన్ చేసుకోండి. మీకు అప్లికేషన్ లింక్ కావాలంటే కింద వీడియో కింద ఎస్‌బీఐ అని కామెంట్ చేయండి. మీకు అప్లికేషన్ లింక్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. లేకపోతే మీ దగ్గరున్న ఆన్‌లైన్ సెంటర్‌లకు వెళ్తే వాళ్ళు కూడా అప్లై చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి అయితే మాట్లాడుకున్నాం. ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ఏం లేదు. ఎనీ డిగ్రీ చేసిన వారైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ గురించి మాట్లాడుకుంటే ఓబీసీ వారికి 3 ఇయర్స్ ఉంటది. ఎస్సీ, ఎస్టీ వారికి 5 ఇయర్స్ ఉంటది. యూఆర్, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 10 ఇయర్స్ ఉంటది. పీడబ్ల్యూబీడీ వారికి ఓబీసీ వారికి 13 ఇయర్స్ ఉంటది. ఎస్సీ, ఎస్టీ వారికి 15 ఇయర్స్ ఉంటది. ఎక్స్ సర్వీస్ మెన్ అంటే ఎస్‌బీఐలో పనిచేసిన వారు ఎవ్వరైనా గానీ వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటది. ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. మీరు ఇండియన్ నేవీ గాని 10థ్ ప్లస్ అంటే బీటెక్, బీటెక్ వాళ్ళు గూడా దీనికి ఎలిజిబిలిటీ అని ఇక్కడ క్లియర్‌గా అయితే మెన్షన్ చేసి ఉంది. నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అంటే మీరు ఈ జాబ్‌కి ఎన్ని అటెంప్ట్స్ మినిమమ్ ఎన్ని అటెంప్ట్స్ చేయాలని క్లియర్‌గా అయితే మెన్షన్ చేసిర్రు. అంటే ఇప్పుడు సపోజ్ రైల్వేకైతే ఒక 32 ఇయర్స్ వచ్చేదాకా మీరు ఎన్ని అటెంప్ట్స్ అంటే అన్ని అటెంప్ట్స్ చేసుకోవచ్చు. 35 ఇయర్స్ వచ్చేదాకా మీరు ఎన్ని అటెంప్ట్స్ అంటే అన్ని అటెంప్ట్స్ అయితే చేసుకోవచ్చు. కానీ మిగతా జాబ్‌లకు అలా ఉండదు. ఎస్‌బీఐ గూడా ఒక కొత్త రూల్ అయితే ఉన్నది. ఎస్‌బీఐకి ఒక మినిమమ్ ఇన్ని అటెంప్ట్స్‌లోనే మీరు జాబ్ తీసుకోవాలని క్లియర్‌గా అయితే మెన్షన్ చేసిర్రు. మన యూఆర్, ఈడబ్ల్యూఎస్‌కి అయితే 6 అటెంప్ట్స్ మాక్సిమం 6 అటెంప్ట్స్ అయితే చేయాలి. అలాగే యూఆర్, పీడబ్ల్యూబీడీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వారికైతే 9 అటెంప్ట్స్ ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ వారికి నో రిలాక్సేషన్. ఎస్సీ, ఎస్టీ వారు ఎప్పుడైనా ట్రై చేసుకోవచ్చు. ఒక ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వీళ్ళకే 6 అటెంప్ట్స్, 9 అటెంప్ట్స్ అయితే మినిమమ్ ఉండడం జరిగింది. ఇంకా మాట్లాడుకుంటే ఈ నోటిఫికేషన్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూస్తుంటే ఫేజ్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్. అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటదో దాని గురించి అయితే మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 మార్క్స్ ఉంటది. 20 మినిట్స్‌లో కంప్లీట్ చేయాలి. యాటిట్యూడ్‌లో 30 మార్క్స్ 20 మినిట్స్‌లో కంప్లీట్ చేయాలి. రీజనింగ్‌లో 30 మార్క్స్ 20 మినిట్స్‌లో కంప్లీట్ చేయాలి. టోటల్ 1 అవర్ ఎగ్జామ్ 100 క్వెషన్స్. ప్రిలిమ్స్ 2 మెయిన్స్ ఎగ్జామ్. మెయిన్స్ ఎగ్జామ్ ఎలా ప్యాటర్న్ ఉంటదంటే రీజనింగ్, కంప్యూటర్ యాటిట్యూడ్ కలిపి 40 మార్క్స్ ఉంటాయి గైస్. 50 మినిట్స్‌లో కంప్లీట్ చేయాలి. డేటా అనాలిసిస్‌ను ఇన్సర్పెక్షన్ కలిసి 30 క్వెషన్స్ అయితే ఉంటాయి. మాక్సిమం మార్క్స్ వచ్చేసి 60 ఉండాలి. 45 మినిట్స్‌లో కంప్లీట్ చేయాలి. జనరల్ అవేర్‌నెస్ వచ్చేసి 60 క్వెషన్స్ ఉంటాయి. 45 మినిట్స్‌లో కంప్లీట్ చేయాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి 40 క్వెషన్స్ ఉంటాయి. 20 మార్క్స్ అయితే రావాలి ఇలా 40 మినిట్స్‌లో కంప్లీట్ చేయాలి. ఆబ్జెక్టివ్ టెస్ట్ వచ్చేసి టోటల్ 170 170 అయితే 200 అయితే 170 రావాలి 3 అవర్స్‌లో. మనం ఇంకా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటే మొత్తం 3 అవర్స్ అయితే 30 మినిట్స్ అయితే ఈ ఎగ్జామ్ అయితే ఉంటది. ఈ ఎగ్జామ్ ఏంటి అంటే మనకి ఫేజ్ 2 మెయిన్స్ ఎగ్జామ్. మెయిన్స్ ఎగ్జామ్ అయితే 3 అవర్స్ ఉంటది. ఇప్పుడు మెయిన్స్ 3 సైకోమెట్రికల్ టెస్ట్ ఎలా ఉంటదో దాని గురించి అయితే మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు మీరు మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా మన ఛానెల్‌కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఏమాత్రం లేట్ చేయకుండా సైకోమెట్రిక్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. మెయిన్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్, డిటెక్టివ్ 2 అంటే మాక్సిమం మార్క్స్ వచ్చేసి 230 మార్క్స్ అయితే ఉండాలి. నార్మలైజేషన్ మార్క్స్ 75 మార్క్స్ అయితే ఉంటది. ఇది మీకు అర్థం కాకపోతే మాక్సిమం మార్క్స్ ఏంటిది, నార్మలైజేషన్ మార్క్స్ ఏంటిదో మీకు అర్థం కాకపోతే మీరు కింద కామెంట్ చేయండి. నేను సెపరేట్ వీడియో అయితే చేస్తాను. గ్రూప్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఇంటర్వ్యూ వచ్చేసి 50 మార్క్స్ ఉంటాయి. మాక్సిమం మార్క్స్ అయితే 50 ఉండాలి. 50 ఉంటాయి. నార్మలైజేషన్ మార్క్స్ వచ్చేసి 25 ఉంటాయి. టోటల్ 280 నార్మలైజేషన్ మార్క్స్ 100 అయితే ఉంటాయి గైస్. ఈ అప్లికేషన్ లింక్ అయితే మీకు కావాలనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా కింద ఎస్‌బీఐ అని కామెంట్ చేయండి. నేను మన కామెంట్ బాక్స్‌లో అయితే మెన్షన్ చేస్తాను. మీరు ఎవరెవరు మెసేజ్ చేస్తారో వాళ్ళకి వాళ్ళ మెసేజ్ కింద అయితే నేను లింక్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. అలాగే మన టెలిగ్రామ్ ఛానెల్ కూడా ఉంది. అరవింద్ అప్డేట్ 360 అని. మీరు ఆ టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అయితే మాత్రం ఈ లింక్ అయితే అలా షేర్ చేసి ఉంటది. మీరు ఈ లింక్ డైరెక్ట్ ఎత్తితే మీకు ఆన్‌లైన్‌లోకి తీసుకువెళ్తది. మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఏం డీటెయిల్స్ ఉన్నాయంటే ఇందులో గంతే గాయ్స్. ఈ మొత్తం అయితే క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసిన మీకు. ఎన్ని
ఎవరెవరికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో వాళ్ళన్నీ అయితే క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసిన. ఈ నోటిఫికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి జూలైలో ఉంది. జూలైలో ఎప్పుడంటే 8 జూలై 2026 వరకైతే ఉంది. ఏజ్ రిలాక్సేషన్ కూడా 21-30 ఇయర్స్ వాళ్ళకైతే ఉన్నాయి. ఖచ్చితంగా మీరైతే అప్లై చేసుకోండి. మీకు ఈ లింక్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో ఫాలో అవ్వండి. ఈ లింక్ అయితే మీకు సెండ్ చేస్తాను. లేదంటే కామెంట్ బాక్స్‌లో లింక్ అని కామెంట్ చేయండి. మీకు లింక్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో ఇంతటి వరకే ఉంది గైస్. ఈ వీడియో మీకు కొంచెమన్నా నచ్చితే మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ మనం ఆర్ఆర్‌బీ యూజీ అండర్ గ్రాడ్యుయేట్ మనకి 17th డేట్ రోజు జరిగిన పేపర్ అనాలిసిస్ వీడియో అయితే మన రెగ్యులర్ వీడియో టైమ్ అయితే 6 వరకి 6:30 వరకైతే వీడియో రావడం అయితే జరుగుతుంది గైస్. జై హింద్.